ఎప్పుడూ సత్యమనే పలకాలి, సత్యమేవ జయితే అని కూడా చెప్తూ ఉంటారు. సత్యమే జయిస్తుందని. సత్యం అంటే ఏంటి అనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎప్పుడూ సత్యమనే పలకాలి అని అంటే ఎప్పుడూ సరైనదే పలకాలి, మనం ఏది సరైనది అనుకుంటామో దాన్నే పలకాలి, అంతవరకు తీసుకుందాం. ఫిలాసఫీలో సత్యం అనేది జ్ఞాన భాగం. వాస్తవాల నుంచి ఇంద్రియాల ద్వారా మెదడులోకి సమాచారం చేరినాక ఏదో తెలిసిందనిపిస్తుంది. అది తెలిసిందనిపించిన దాని పేరు జ్ఞానం. అలా కలిగిన జ్ఞానం వాస్తవం ఎలా ఉందో అలానే మనకు కలగొచ్చు, దాని పేరు సత్యం లేదా సరైన జ్ఞానం. వాస్తవం ఎలా ఉందో అలా కాకుండా మరో రకంగా తెలియచ్చు, దాని పేరు అసత్యం లేదా తప్పు జ్ఞానం. ఇప్పుడు ఆ ఫిలాసఫీ గురించి కాదు నేను ఇప్పుడు చర్చించబోయేది. ఎల్లప్పుడూ సత్యమనే పలకాలి అంటే నిత్య జీవిత వ్యవహారంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అక్కడ ఒకటి మన అనుభవంలోకి వస్తే మార్చి ఇంకో రకంగా చెప్పకూడదు అనే అర్థంలో తీసుకుంటున్నాం. ఒక రౌడీ ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నాడు. నీ ఉన్న దగ్గర ఆ అమ్మాయి పారిపోయే ప్రయత్నంలో కుడి చేయి పోయి ఒక ఇంటి చాటు దాక్కుంది. 5 నిమిషాల్లో రౌడీ గారు వచ్చారు. రౌడీ గారే అనాల, రౌడీ గాడు అంటే సినిమాలు తీసే వాళ్ళకి కూడా కోపం వస్తుంది. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఎటుపోయింది అని అడిగాడు. ఆ రౌడీ ఆ అమ్మాయిని తీసుకుపోయి స్టేజ్ మీద దండేసి సన్మానం చేయడానికి తరుముకుని రాలేదు కదా, ఆ మీద హత్యాచారమో చేయడానికే కదా వచ్చాడు రౌడీ. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలాగా నిజమే చెప్పాలా? చెప్తే ఆ అమ్మాయి ఇల్లుని వెళ్తాడు, ఆ అమ్మాయిని చేజిక్కించుకుంటాడు, వాడు చేయాలనుకుని అరాచకం చేస్తాడు. బాబు రౌడీ గారు ఆమె కుడివైపు పోయిందని చెప్పకూడదు, ఎడమవైపు పోయిందని దారి తప్పించాలి. దారి తప్పిస్తే ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఉంటుంది. అందుకనే అబద్ధాలు ఆడవచ్చు ఎప్పుడెప్పుడు అనే దానికి కూడా మన పూర్వీకులు చెప్పారు. డబ్బు దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఇలాంటి అనేక చోట్ల అబద్ధాలు ఆడవచ్చు అని కూడా అన్నారు. ఇంకో గొప్ప మాట కూడా మన పూర్వీకులు చెప్పారు. అప్రియమైన సత్యం కంటే ప్రియమైన అసత్యం మాట్లాడమన్నారు. దీన్ని డాక్టర్లు బాగా ప్రాక్టీస్ చేస్తారు. నువ్వు ఒక 3 నెలల్లో క్యాన్సర్తో చచ్చిపోతావు, సత్యం అది అప్రియమైంది. అది చెప్పడం కంటే పర్వాలేదు వైద్యం చేయించుకో బాగైద్ది అని అసత్యం చెప్తాడు, అది ప్రియంగా ఉంటుంది. అది చెప్పొచ్చా చెప్పకూడదు అనేది అట్లా ఉంచండి. జీవితాన్ని ఉన్నట్టుగా తీసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళకి అసత్యాలు చెప్పి ప్రయోజనం లేదు. వాళ్ళు 3 నెలలకి తెస్తామంటే 3 నెలలకి, నెలకి తెస్తామంటే నెలకి చెప్తే ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఉంటే పూర్తి చేసుకొని మరణిస్తారు. అంటే గౌరవంగా జీవించడం, గౌరవంగా మరణించడం కూడా చేతైన వ్యక్తులు వాళ్ళు. కానీ సాధారణ మనుషులు అప్రియమైన విషయాలను వినడానికి ఇష్టం ఉండదు. కాబట్టి క్యాన్సర్ ఉంది చచ్చిపోతాం అని ముఖాన్ని చెప్పే కంటే కొంచెం ప్రాబ్లం ఉంది అయినా పర్వాలేదు ప్రయత్నం చేద్దాం, బయటపడొచ్చేమో చూద్దాం, ఇట్లా ఎటు చిక్కకుండా కూడా చెప్పచ్చు. ఇంకో సంఘటన చూద్దాం. ఒకసారి నీ ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. నువ్వు అప్పటికే భోజనం దగ్గర కూర్చొని ఉన్నావు. భోంచేద్దురారా అని పిలిచావు. వాడికి కూడా భారీగా ఆకలి ఉంది, తిందామనే ఉంది, పిలిస్తే తిందామని కూడా ఉంది. కానీ చాలామంది అట్లాంటి సందర్భాలు ఏమంటారంటే అక్కర్లేదులేరా ఇప్పుడే పీకల దాకా తినొచ్చా, టక్కన అలవోగ్గా అబద్ధం ఆడేస్తారు. అలా అనగానే మనసులో ఎక్కడో ఇంకోసారి పిలిస్తే బాగుండు కదా, కొంచెం ఒత్తిడి చేస్తే బాగుండు కదా, కొద్దిగా బతిమాలినట్టు కనపడితే బాగుండు కదా అనిపిస్తుంటుంది. వీడు నేను మరీ ప్రాక్టికల్ పర్సన్ అనుకోండి, తినొచ్చినా అన్నాడు కదా ఇంకొదిలే, ఇంకోని పిలిచేదే లేదు. ఇట్లాంటి సందర్భాలు వస్తాయి. తినొచ్చావా అయితే కూర్చో, అట్లా ఇప్పుడే వస్తా అని చెప్పి నేను మింగుతా. ఇక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం ఉందే? నీ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు కదా, ప్రాబ్లం ఏంది, కూర్చొని తినొచ్చుగా. కానీ అట్లా తింటే మనకున్న కల్చర్ ఏంటంటే పిలువగానే వచ్చి తింటే అడిమి చిన్న చూపు వస్తుంది. కొద్దిగా బెట్టు చేయాల, ఇప్పుడు ఆకలి లేదులేరా వద్దులే ఇంటికి వెళ్ళి తింటాలే, రకరకాలుగా బెట్టు చేస్తే వాడు తిండికి ముఖమాసి మాట్లాడటం లేదన్న ఫీలింగ్ మనకు వస్తుంది. పిలవగానే వచ్చి తినేస్తే వాడి మీద గౌరవం పెరగదు. ఈ కల్చర్ ఉంది కాబట్టి ఏం చేస్తారు, జనము నటిస్తారు. ఇంకో సందర్భం చూద్దాం. మీ అన్న ఒకసారి నీ దగ్గరికి వచ్చి 10,000 అర్జెంటు కావాలరా, ఎలాగైనా సర్దరా అన్నాడు. అదేందన్నా 10,000 ఏంటి, 20,000 ఇచ్చిండు, నిన్ను ఇచ్చిండు కూడదా అన్నావు నువ్వు. వాడు నిన్న రాలేదుగా,
ఇవాళ వచ్చాడు, నేను వచ్చి ఉండకూడదా అంటే ఇక గతంలో కలిసిపోయింది. ఎప్పుడు వచ్చినా ఇట్లా అనొచ్చు, రేపు రాన్నట్టే ఉంటుంది నిన్న వచ్చి ఉండకూడదు అనేది కూడా. ఒకవేళ నిన్న మీ అన్న వచ్చి ఉంటే అయినా నీ డైలాగ్ అయితే మారదు. ఊరికే మాట మార్చేవాడిని కాదు నేను అని అనుకుంటావు. కాబట్టి నేడు వచ్చినా, నిన్న వచ్చినా, మొన్న వచ్చినా నీ అన్నకి నువ్వు చెప్పేది మొండి చెయ్యే. ఈ సంభాషణ నీ కొడుకు అంటున్నాడు. జీవితంలో నటిస్తూ బతకడం ఇంకా అతను నేర్చుకోలే, పిల్లోడు కదా. వాడేమన్నాడంటే అప్పుడే సత్యహరిశ్చంద్రుడి పాఠం చదువుతున్నాడు. ఒక 10 నిమిషాల ముందే ఈ సత్యహరిశ్చంద్రుడి పాఠం చదువుతూ ఉంటే నీవే మెచ్చుకున్నవాడిని. మీ స్కూల్లో సత్యహరిశ్చంద్రుడి పాఠం కూడా చెప్తున్నారా, ఎంత బాగా చెప్తున్నారో మెచ్చుకున్నాడు. మంచి మంచి పాఠాలు పెట్టాడు, చదువుకొని కూడా కితాబు ఇచ్చాడు. ఇప్పుడు మీ అన్న వచ్చి డబ్బులు అడిగాడు. నువ్వు నిన్నొచ్చి ఉంటే 20,000 ఇస్తుంది కదా అన్నావు. అంతా వింటున్నాడు వాడు. వాడు ఉండి అదేంది నాన్న అట్లాంటివి బీరువాలో ఇంత కట్ట పెట్టినావు కదా, 10,000 రూపాయలు కట్ట అన్నాడు. 100 రూపాయలు 100 పెట్టావు కదా అని. డబ్బు మంది కాదురా, పుల్లయ్య మాస్టర్కి అప్పున్నాం కదా, ఆయనకి ఇవ్వడానికి పెట్టాను అని నువ్వు అనొచ్చు. భలే తప్పించుకున్నాను కదా అని ఆనందపడవచ్చు నువ్వు. పుల్లయ్య మాస్టర్కి మనం ఎప్పుడు అప్పున్నాం? ఆయనే మనకు చాలా అప్పున్నాడు కదా. నిన్ననే కదా పుల్లయ్య మాస్టర్ నువ్వు తెగదిట్టుకున్నారు, ఆయన డబ్బులు ఇక్కడ ఎందుకు పెడతాడు అన్నాడు. నీ లోకజ్ఞానం తెలియని కొడుకు. లోకజ్ఞానం బొత్తిగా తెలియని నీ అన్న ఇదంతా వింటున్నాడు. నీ అన్నకి అప్పుగా 10,000 ఇవ్వటం నీకు ఇష్టం లేదనే విషయం నీ అన్నకి ఇంకా అర్థం కాలే. పూర్వలో ఇక్కడ అబద్ధం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూసారా. డబ్బు ఉందిరా, వేరే పని ఉంది అనొచ్చు. నువ్వు అడిగినంత ఇవ్వలేను, 5,000 ఇస్తే తీసుకోనొచ్చు. ఇంకా అనేక రకాలుగా అబద్ధాలు ఆడకుండా తప్పుకోవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ సత్యమనే పలకాలి అనేది కూడా నిత్య జీవితంలో వర్కౌట్ కాదు. ఎప్పుడు సత్యమనే పలకరాదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు అబద్ధం ఆడాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు అనే విషయాలు తెలిసి ఉండాలి. ఆకలైనప్పుడు అబద్ధమే ఆడక్కర్లా. ఆకలి అవుతుంది తింటానంటమే, ఆకలి లేదు తిననంటమే. నీకు టీ తాగడం ఇష్టం లేదు, టీ తాగడం అలవాటు కూడా లేదు, నీకు టీ తాగనని చెప్పటమే. ఇంకంతే, క్లోజ్. ఎన్నిసార్లు అడిగినా టీ తాగనని చెప్పటమే, లేదా కాఫీ తాగనని చెప్పటమే. అబద్ధాలు ఆడవలసిన అవసరాలు ఉన్నప్పుడు, సత్యమని పలకకుండా ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు సత్యమని పలకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం అది. ప్రతి చిన్న విషయానికి అసత్యాలు మాట్లాడటం, అబద్ధాలు ఆడటం అవసరం లేదు జీవితానికి.